తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యత్వం ముమ్మరంగా స్టార్ట్ అయింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా సభ్యులు నమోదయ్యారు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. అందులో భాగంగా మా పెబ్బేరు మండల నుంచి వనపర్తి నియోజకవర్గం పెబ్బేరు మండలం నుంచి సభ్యత కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ముఖ్యంగా పెబ్బేరు పట్టణంలో పట్టణ నాయకుడు బాగా ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 80 పైన సభ్యత్వాలు నమోదు కావడం జరిగింది. మరియు అన్ని గ్రామాలలో సభ్యత్వాలను మొదలుపెట్టాము. ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఈ సభ్యత్వ విధానము నాకు తెలిసి 1985లో మొదటిసారిగా సభ్యత్వ విధానం ప్రారంభమైంది. అప్పటికి భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా సభ్యత్వ విధానం లేదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఈ విధానాన్ని ప్రవేశపెట్టి సాధారణ సభ్యత్వానికి 5 రూపాయలు, క్రియాశీల సభ్యత్వానికి 15 రూపాయలు ఆ రోజు మొదలుపెట్టడం జరిగింది. ఆ క్రమేణా అలాగే సాగుతూ 2014 నుంచి ఆన్లైన్ సభ్యత్వం మొదలైంది. ఆన్లైన్ సభ్యత్వ విధానం లోకేష్ ఆలోచన విధానాల ప్రకారంగా ఈ విధానం స్టార్ట్ అయ్యి ప్రమాదవశాత్తు సభ్యత్వం తీసుకున్న కార్యకర్త మరణిస్తే 2 లక్షల రూపాయలు మరియు మంచి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య సదుపాయాలు మామూలుగా మరణించకుండా ఉంటే వైద్య సదుపాయాలు కల్పించే విధానంగా మరియు ఆర్థికంగా కుంగిపోయిన కార్యకర్త గౌరవం ఉంటే కూడా పార్టీ సహాయ నిధుల నుంచి కూడా పార్టీ సహాయ నిధి చేసి ఉపాధి కల్పన కోసం కూడా సభ్యులకు కలిగించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ 2024-26 సభ్యత్వంలో 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా మరియు బీమా మరియు మంచి కార్పొరేట్ హాస్పిటల్లో ఏమైనా ప్రమాదం జరిగితే కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. మరియు ఉపాధి కల్పన కోసం కూడా ఇచ్చేస్తుంది. క్రమంగా ఈ మొదటి నుంచి సభ్యత్వాలు స్వీకరిస్తున్న కార్యకర్తలకు పార్టీ ఒక బీమా ఒకటే కాదు, అన్ని రకాల సౌకర్యాలు కూడా పార్టీ ఉంటుంది. పార్టీకి ఈ రోజున్న పరిస్థితిలో తెలుగుదేశం పార్టీలో పార్టీ మీద ప్రేమ అభిమానంతో ఇప్పటికీ కలిసి ఉన్న కార్యకర్తలతో మేము గ్రామాలు తిరిగి సభ్యత్వాలు చేస్తున్నాం. మా వంతుగా వనపర్తి నియోజకవర్గంలోని పెబ్బేరు మండలంలో ముమ్మరంగా మేము సభ్యత్వాలు చేస్తాం. కనుక ముఖ్యంగా యువత కొత్తగా యువత సభ్యత్వం స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అనేది బడుగు బలహీన వర్గాల పార్టీ మొదటి నుంచి ఈ పార్టీని ఆదరిస్తున్నారు బడుగు బలహీన వర్గాలు. కనుక అందరూ సభ్యత్వం తీసుకొని పార్టీని అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. తొందరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మహాకూటమి అంటే ప్రజెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అధికారంలో జరిగింది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ 3 పార్టీలతో కూటమి ఏర్పడి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. అలాగే 2029లో కూటమి అధికారంలో రావడం కోసం ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కృషి చేసే విధంగా మేమంతా కష్టపడి పార్టీ పనిచేస్తామని విలేకరుల మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందని మీరు అనుకుంటున్నారా? పుంజుకుంటుంది. 2029 ఎన్నికల్లో అధికారంలో రావడానికి తీవ్రంగా కృషి చేస్తాం. కూటమి పరంగా ఒకటే తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన. ఇప్పుడు గతంలో అనేక మంది పార్టీలో పదవులను పెంచి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే పార్టీలో తిరిగి వస్తే చేర్చుకునే అవకాశం రాజకీయాలలో పార్టీలు రావడాలు పోవడాలు మామూలుగా జరుగుతూనే ఉంటాయి. అందులో భాగంగా ఎవరైనా రావచ్చు పోవచ్చు, దానికి అలాంటి
ఎవరి పార్టీ అనేది ఎవరి సొత్తు కాదు. పార్టీ అనేది ఎవరి సొత్తు కాదు. ఇప్పుడు తెలంగాణలో పోటీ చేస్తాం, అధికారంలో రావడానికి త్రివంగకు వచ్చేస్తాం. ఇప్పుడు అసలు తెలంగాణలో మహాకూటమి ఏర్పడితే ఏర్పడదా? ఏర్పడుతుంది తెలంగాణలోనే. నేను చెప్పేది ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఏర్పడింది, అధికారంలోకి వచ్చింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో ఈ 3 పార్టీల కూటమి ఏర్పడి అధికారంలో రావడానికి త్రివంగకు చేస్తాం. ప్రస్తుత పరిస్థితి లేనిది 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసింది. గతంలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా బరిలోకి దిగి గెలిచి అధికారం చేజించుకుంది గతంలో. ఇప్పుడు కూటమి పైన ఎందుకు ఆధారపడుతుంది? తప్పేం లేదు. రాజకీయాల్లో ఉన్నాక మనం ఒకరే కాదు, అందరినీ కలుపుకొని పోయే విధానంలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఉంది. మొదటి నుంచి కూడా ఏది 1984 సంక్షోభం నుంచి మిత్రపక్షాలు అప్పుడు ఇంకొక విషయం ఏంది, 84లో కమ్యూనిస్టులను బీజేపీలను ఒకటి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కమ్యూనిస్టు పార్టీ బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా కూడా ఉండి 85లో పోటీ చేసినాయి. అట్లానే గతంలో కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకున్నది. ఇప్పుడు ఈసారి కమ్యూనిస్టు పార్టీతో పొత్తు లేకుండా వస్తే పెట్టుకుంటాం. ఇప్పుడు తెలంగాణలో పొత్తు పెట్టిన అవకాశం ఉంది. పెట్టుకుంటాం. మా కూటమి అయితే ప్రజెంట్ ఉన్నది తెలుగుదేశం, బీజేపీ, జనసేన. ఇంకొకటి ఇప్పుడు మేము కూడా ఎందుకు రేపు 29లో వస్తుంది అని గట్టిగా అంటున్నాం అంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసిండ్రు జనం. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ఈ 2 ప్రభుత్వాలు బేస్ వేసుకొని గతంలో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏం చేసింది, పరిపాలన విధానాన్ని ఏ రకంగా పాలించింది అనే బేసిక్ వేసుకొని ప్రజల్లోకి వెళ్తాం మేము. టీఆర్ఎస్ ఏం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది, మనం ఏం చేసిన గతంలో ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అనే నినాదంతో మేము ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలను చేద్దామని చేస్తాం, అధికారంలో రావడానికి త్రివంగం కృషి చేస్తాం. పత్రికా సోదరులకు నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో నేను క్రియాశీలకంగా ఉన్నా. ఇది గతంలో కూడా ఉన్న. 1982లో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి నేను అంతర్గతంగా ఉన్నానేమో తెలియదు మీకంతా. కాబట్టి నేను క్రియాశీలకంగా ప్రత్యక్షంగా పాల్గొంటున్నా. నేను తెలుగుదేశం పార్టీ కోసం తెలంగాణలో మన వనపర్తి నియోజకవర్గంలో శాయశక్తుల కృషి చేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని పూర్వ వైభవం తెప్పిస్తామని నేను మనస్ఫూర్తిగా పత్రికా ద్వారా తెలియపరుస్తున్నాను.